దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతారా? ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిందా అండి, ఆ రోజును కూడా మనం తప్పుబట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దుర్మార్గంగా జరిగినటువంటి దాడి, ఆ దాడికి సంబంధించినటువంటి వ్యవహారం మీదన ఇంతకాలానికి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి 2.5 ఏళ్ల తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి 2021 అక్టోబర్ 19న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద రాడ్లు, కర్రలు, రాళ్లతో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు దొరబాబుతో పాటు 3 కార్యాలయ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సంఘటన జరిగిన పోలీసులు ఆనాడు వాళ్ళని అవతలకి వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేశారు, కానీ పట్టుకుని అరెస్ట్ చేయలేదు. ఒక్క నిందితుని కూడా గుర్తించలేదు అన్నటువంటి లెక్కలు చూపించుకొచ్చారు. చివరికి అరెస్ట్ ఊసెత్తకుండా కొందరికి 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి